విద్యార్థులు సత్ప్రవర్తనతో ప్రయోజకులు కావాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో సంకల్పం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లిమర్ల మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల వినియోగంతో దుష్ప్రభావాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. చిన్న వయసులో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు విద్యార్థులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగా చదువుకొని సమాజంలో ప్రయోజకులు కావాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆకాంక్షించారు. గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టాస్క్ ఇచ్చింది గాంజా. నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్ గాంజా గురించి ఇచ్చేసరికి భయపడ్డాం. బట్ దాన్ని ఇప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఒక ఈగల్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి సపరేట్ వింగ్ ఈ రోజు వరకు ఎవరు కూడా చేయలేదు. గాంజాకి సపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు. గాంజాకి సంబంధించి సపరేట్ వింగ్ తో పాటు కంపల్సరీగా ఒక డీసీ లెవెల్ ఆఫీసర్ని పెట్టుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ రోజు ఈ మోటివేషన్ లో భాగంగానే ఈ ఈగల్ టీమ్స్ ని కూడా దానికి కూడా మీరే ఒక పేరు పెట్టాలేమో, మీరే ఒక సజెస్ట్ చేయాలేమో. మీ ప్రతి కాలేజ్ లోని కూడా ఒక ఈగల్ ఫోర్స్ ని పెట్టాలని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఎందుకంటే వాళ్ళు ఇందాక చాలా బ్యూటిఫుల్ పాయింట్ మన శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రివెంట్ చేయాలి, గాంజాని ప్రివెంట్ చేయాలి. అసలు మనకి ఏఎస్ఆర్ జిల్లా విజయనగరం ఈ ఏరియాల్లో చాలా ఎక్కువగా గాంజా కల్టివేషన్ ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గించాం. మళ్ళీ దానికి కూడా డ్రోన్స్ ని పెట్టుకొని ఈ రోజు ఎక్కడైతే ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా దాన్ని డిస్ట్రాయ్ చేసే పరిస్థితులు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి. 1972 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా ఇచ్చున్నాం. ఇంకొక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఎవరైనా గాంజా తీసుకుంటున్నట్టు కానీ గాంజా సరఫరా చేస్తున్నట్టు కానీ మీకు అనిపించిన వెంటనే విత్ ప్రూఫ్ కనుక మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రైజ్ మనీ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి